మిరియాల శిరీష గారు, అలాగే సత్యప్రభ గారు, జగదీశ్వరి గారు, కోల లలిత్ కుమారి గారు, గౌతు శిరీష గారు, అద్రి గజపతి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మొత్తం 7 గౌరవ సభ్యులు. ఇప్పుడు చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్ష. సమయం కాదు, విపులంగా చెప్పండి, తక్కువలో విపులంగా చెప్పండి. అధ్యక్ష, 2019-24లో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష. 2019 ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు చేశారో, అదేవిధంగా ఈరోజు కూడా మరలా 2000 గ్రామాలకి 2500 కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంత పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి, అంటే గిరిగోరు ముద్దలు, ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని, వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం. కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు, పురుగుల చెక్కీలు, విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు అలాంటి శ్రమ లేకుండా, అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్లో అంగన్వాడీ టీచర్స్ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 48,000 మంది గర్భిణీలకు, అలాగే పాలిచ్చే తల్లులకు, అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం. అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అది విపులంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు, దానికి బియ్యం 3 కేజీలు, అలాగే పప్పు 1 కేజీ, నూనె 1/2 కేజీ, పాలు 1/2 లీటర్, గుడ్లు 25 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,33,000 మంది 0 నుంచి, అంటే 3 నెలల నుంచి పిల్లలకి, వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద 2.5 కేజీలు బాలామృతం, అలాగే 30 గుడ్లు, 5 లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1,20,000 మందికి పూర్తిగా, అంటే 3 నుంచి 6 సంవత్సరాల లోపు మధ్య ఉన్న పిల్లలకి బియ్యం, అలాగే పప్పు, ఇవన్నిటితో కూడా వండిన ఫుడ్, అంటే వాళ్ళకి ఫుడ్తో పప్పు బియ్యంతో, అలాగే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, గుడ్లు, వీటన్నిటితో కలిపి వాళ్ళకి కుక్డ్ మీల్స్ సార్, హాట్ కుక్డ్ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఎవరైనా చెప్పచ్చు, గుడ్లలో కానీ చెక్కీల్లో కానీ ఏమైనా నాణ్యత లేకపోతే తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అంత చక్కటి ఫుడ్ ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఫుడ్ గురించి మాట్లాడారు. తర్వాత మిగిలిన గౌరవనీయ సభ్యులు రద్దయిపోయిన పథకాల గురించి చెప్పారు అధ్యక్ష. అది నిజమే. 18 పథకాలను రద్దు చేశారు అధ్యక్ష. 18 పథకాలు రద్దు చేసినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే ఐటీడీఏని 1983-84లో ఆనాడు గౌరవ నారా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఐటీడీఎల్ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఎల్ను బలోపేతం చేస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐటీడీఎల్లో ఐఏఎస్ ఆఫీసర్స్ని వేసి గిరిజనుల సేవ కోసం పూర్తిగా ఐటీడీఎల్ ఉంచితే, మొన్న 1924లో పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి అధ్యక్ష. ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపాను పోలేదు, ఒక్క గిరిజనకు కూడా సేవ చేసిన పాపాను పోలేదు అధ్యక్ష. ఆ విధంగా జరిగినప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు అధ్యక్ష. అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకం రద్దయిపోయింది అధ్యక్ష. అలాగే నైపుణ్య శిక్షణ తరగతులు రద్దయిపోయాయి అధ్యక్ష. గిరిపుత్రిక కళ్యాణ పథకం అది పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైకార్ లోన్లు ఇవ్వటం మానేశారు అధ్యక్ష. అలాగే స్పెషల్ డిఎస్సి కూడా లేదు అధ్యక్ష. అలాగే ఫుడ్ బాస్కెట్లు రద్దు చేశారు. అలాగే గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్, అటవీ హక్కుల చట్టం ఉంది, ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ మైనింగ్కి పూర్తిగా ఆజ్యం పోశారు అధ్యక్ష, పూర్తిగా. అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఇంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ 3ని దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కనీసం
సుప్రీంకోర్టులో కనీసం లాయర్ని పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.